హాయ్ ఫ్రెండ్స్, మీరు 15,000లో ఫోన్ కొన్నా, లేదంటే రూ. 1,00,000 పెట్టి ఫోన్ కొన్నా మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడాల్సిందే. ఎందుకంటే మనం సాధారణంగా ఒక మొబైల్ కొనేటప్పుడు ఐదర్ యాడ్స్ చూస్తాం, లేదంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తాము, లేదంటే యూట్యూబ్ రివ్యూస్ చూసి అయితే మన మొబైల్ అయితే పర్చేస్ చేస్తామనమాట. సాధారణంగా మనకి కంపెనీస్ వచ్చేసి 200 మెగా పిక్సెల్ అని, లేదంటే IP68 వాటర్ రెసిస్టెంట్ అని, సో ఈ విధాలుగా చాలా ఫీచర్స్‌ని అయితే వీళ్ళు హైలైట్ చేస్తూ మనకి ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూ ఉంటారు కదా! ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయా? లేదంటే మార్కెట్‌లో ఒక భాగమేనా? ఈరోజు మనం కంపెనీస్ ఎక్కువగా హైలైట్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ట్రిక్ 1 కెమెరా. సాధారణంగా మనం ఏ మొబైల్ తీసుకున్నా ఫస్ట్ మన కంపెనీస్ వచ్చేసి మార్కెటింగ్‌లో ఫస్ట్ ఉపయోగించేది కెమెరా అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 200 మెగా పిక్సెల్ గాని, 50 మెగా పిక్సెల్ గాని. సాధారణంగా మనకి ఇక్కడ జనాలు ఏమనుకుంటారంటే మనకి ఎంత ఎక్కువ మెగా పిక్సెల్ ఉంటే అంత బాగా కెమెరా పనిచేస్తుందని అనుకుంటారు. కానీ మాత్రం పచ్చబద్ధం అనమాట. కానీ ఇక్కడ మనకి కెమెరా క్వాలిటీని నిర్ణయించేది పిక్సెల్స్ కాదు. సెన్సార్ క్వాలిటీ, లెన్స్, ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదంటే సాఫ్ట్‌వేర్ ప్రాసెసింగ్ అనమాట. సో, మెయిన్‌గా మనకి ఒక ఇమేజ్ అనేది మనకి బెటర్ రావాలంటే మెయిన్ మనం వీటి మీద అయితే ఫోకస్ చేస్తుంది. సో, అంతేగాని మనకి మెగా పిక్సెల్ మీద అయితే కాదనమాట. సో, నేనేం చెప్తున్నానంటే ఒక మంచి మెగా పిక్సెల్ ఉందని మాత్రం మీరు ఫోన్ అయితే కొనమాకండి. ట్రిక్ నంబర్ 2. సో, ర్యామ్ ప్లస్ ఆర్ విర్చువల్ ర్యామ్ అనమాట. మీరు యాడ్స్‌లో చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 8+8 16 జీబీ అని. వింటే మనకి ఇక్కడ సూపర్ డీల్ అనిపిస్తుంది కదా! సో, కానీ అది విర్చువల్ ర్యామ్ అనమాట. కానీ ఇక్కడ మనకి విర్చువల్ ర్యామ్ అంటే ర్యామ్ అయితే కాదు. సో, మీ యొక్క ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా! సో, దాంట్లో కొంత భాగాన్ని తీసుకొని ఇది ర్యామ్ లాగా అయితే మనకైతే ఉపయోగపడుతుందనమాట. మనకి ఇక్కడ కొన్ని సందర్భాల్లో అయితే ఉపయోగపడుతుంది గానీ, రియల్ ర్యామ్‌ని అయితే రీప్లేస్ అయితే చేయలేదనమాట పెర్ఫార్మన్స్‌లో. ట్రిక్ నంబర్ 3. ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రతి మొబైల్‌లో మనకి కెమెరా అయితే ఉంటుందనమాట. సో, ఇదేం చేస్తుందంటే మనకి ఆటో డిటెక్షన్ చేయడం, కలర్ అడ్జస్ట్‌మెంట్ చేయడం, లేదంటే బ్యూటీ ఇంక్రీజ్ చేయడం. సో, ఇలాంటివైతే చేస్తూ ఉంటదనమాట. ఇలా మనకి కెమెరా ఉందని మీరు బెస్ట్ అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ట్రిక్ నంబర్ 4. చాలా మొబైల్ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకి సో, మార్కెటింగ్ కోసం వీళ్ళు 10 మినిట్స్‌లో 50% ఛార్జ్ అని, 20 మినిట్స్‌లో 100% ఛార్జ్ అని ఈ విధంగా అయితే వీళ్ళు అడ్వర్టైజ్ అయితే చేస్తూ ఉంటారు కదా! ఇక్కడ మన ఫాస్ట్ ఛార్జింగ్ చాలా యూజ్‌ఫుల్. కానీ బ్యాటరీ హెల్త్‌పై ప్రభావం పడుతుందా అంటే, బ్యాటరీ హెల్త్ అనేది మనకి హీట్, ఛార్జింగ్ హ్యాబిట్స్ అండ్ బ్యాటరీ క్వాలిటీ మీద అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఒక్కటే చూసి ఫోన్ మాత్రం కొనమాకండి. ట్రిక్ నంబర్ 5. సాధారణంగా మనం ఏ మొబైల్ కంపెనీ చూసుకున్నా మార్కెటింగ్‌లో వీళ్ళు మా మొబైల్ ఎంత స్కోర్ చేసింది, ఈ మొబైల్ బీట్ చేసింది. సో, ఆ విధంగా వీళ్ళైతే మనకి మొబైల్ లాంచెస్‌లో గాని, లేదంటే ఏమైనా మార్కెటింగ్ చేసేటప్పుడు వీళ్ళైతే ఏస్తూ ఉంటారు కదా! సో, అదైతే అస్సలు నిజమే కాదు. రోజు వాడే వాట్సాప్ గాని, ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని సో, ఇవన్నీ యూజ్ చేయాలంటే మీకు కావాల్సిన బెంచ్ మార్క్ స్కోర్ కాదనమాట. మీకు కావాల్సింది యూజర్ ఎక్స్‌పీరియన్స్. అది సాఫ్ట్‌వేర్‌తోనే వస్తది. సో, ఇక్కడ మనకి బెంచ్ మార్క్ స్కోర్‌తో ఎటువంటి ప్రభావం అయితే ఉండదు. సో, ఇది కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోవాలి. ట్రిక్ నంబర్ 6. గొరిల్లా గ్లాస్. గొరిల్లా గ్లాస్ ఉంటే మనకి ఫోన్ ఎప్పటికీ బ్రేక్ అవ్వదనేది ఇప్పటికీ చాలా మందిలో ఉన్న ఒక పెద్ద అపోహ అనమాట. సాధారణంగా మనకి డ్రాప్ రెసిస్టెన్స్ లేదంటే స్క్రాచ్ నుంచి అయితే కాపాడుతుంది గానీ, సో ఫోన్ బ్రేక్ అవ్వకుండా అయితే ఇదైతే ఆపలేదనమాట. సో అందుకే మీరు కేస్, టెంపర్ గ్లాస్ ఈ 2 ఉపయోగించడం చాలా మంచిది. ట్రిక్ నంబర్ 7. ఫేక్ డిస్కౌంట్స్. సాధారణంగా ఒక 35,000 ఉన్న మొబైల్‌ని 25,000 అని చెప్పి అమ్మేస్తారనమాట. సో ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే తెలియక మొబైల్ అయితే కొనేస్తూ ఉంటారు. సో కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ప్రైజెస్ ఆల్రెడీ ముందే పెంచేసి తర్వాత తగ్గిస్తారనమాట. కానీ ఇక్కడ మనకు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 25,000 కానీ మనకి 35,000 చూపించి వీళ్ళు మళ్ళీ తగ్గించినట్టు మనకైతే చూపిస్తారు. సో దీని ప్రకారం ఏంటంటే చాలామంది అది మోసపోయి ఇక్కడ మొబైల్స్ అయితే కొంటూ ఉంటారు. సో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ప్రైస్ హిస్టరీ అయితే చెక్ చేయాలి. సో చెక్ చేస్తే మీకు అక్కడ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మీరు మొబైల్ పర్చేస్ చేస్తే మీకు కొంచెం మనీ అయితే సేవ్ అవుతాయన్నమాట. ఫ్రెండ్స్, మార్కెటింగ్ అనేది తప్పు కాదు. కానీ మార్కెటింగ్ గురించి తెలుసుకోకుండా ఫోన్ కొనడమే తప్పు. ఫోన్ కొనేటప్పుడు కెమెరా, మెగా పిక్సెల్ మాత్రమే కాదు. దాంతో పాటు ప్రాసెసర్, బ్యాటరీ, ఈవెన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఇవన్నీ చూసి మొబైల్ కొంటే మీ మనీ అయితే సేవ్ అవుతాయన్నమాట. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇది మనకి ఎస్ఎస్‌డి టెక్ ఎక్స్‌పోజ్డ్ ఎపిసోడ్ 1 అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం విర్చువల్ ర్యామ్ అసలు నిజంగా పనిచేస్తుందా? సో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.